అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా కూడా ఎవరైతే కేటీఆర్ కావచ్చు, లేకపోతే సంబంధించిన హీరోయిన్ కావచ్చు, వీళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి నిన్న మహా న్యూస్ అనే ఒక ఛానల్ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ గూండాలు అయితే వెళ్ళి దాడి చేసిన పరిస్థితి ఉంది. అంటే అదంతా వాస్తవం కాదంటారా? ఇప్పుడు నేను అడుగుతున్నా, మహా న్యూస్ అనేది నిన్న జరిగింది. గతంలో అనేక ఛానళ్ళ మీద జరిగినాయి. ప్రత్యక్ష సాక్షి మీ ఛానల్ మీద కూడా పాపం కాళోజీ సీనన్నను అయితే ఇరికించుకుంటూ పోయి కొట్టిరు వాళ్ళు. కాళోజీ సీనన్నను, తొలివేలు రఘునే కానీ, తీర్మార్ మల్లనే కానీ ఘోరంగా కొట్టిరు వాళ్ళు. దాడులు చేసినారు, మా మీద దాడులు చేసినారు బీఆర్ఎస్ వాళ్ళు. దాడులకు ప్రతిరూపము ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇలా నువ్వు నిజంగా కూడా తప్పు చేస్తేనే కదా ప్రజలు తప్పని అంటారు. నువ్వు తప్పు చేయకుండా ఇలా నువ్వు తప్పు చేసినోడైతే దొంగ అంటే గుమ్మడికాయ దొంగ అంటే మేమని భుజాలు తట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నిన్న దాడి చేసిన కదా మహా న్యూస్ మీద. ఎవరు దొంగతనం చేసారు అనేది అర్థమవుతుంది కదా, క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది కదా. ఇలా ఫోన్ ట్యాపరింగ్ చేసినావు, ఎవరు చేసినావు అంటే నువ్వు నీ సొంత పార్టీ వాళ్ళే చేస్తావు, నీ అధికారులు చేస్తావు, నువ్వు నీ మంత్రులే చేస్తావు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళే చేస్తావు, పారిశ్రామికవేత్తలే చేస్తావు, బడా పెట్టుబడిదారులే చేస్తావు. కనీసం వాళ్ళ భార్య భర్తల ఫోన్లు ట్యాపరింగ్ చేసి గంతగానం విని సిగ్గుండాలి. కేసీఆర్కి ఏమన్నా శరం ఉండాలి, ఏమన్నా లజ్జ. నాకు మాటలు మంచిగా వస్తాయి కానీ కేసీఆర్ ఏంటోడు ఫోన్ ట్యాపరింగ్ చేస్తాడా? నేను చెప్తున్నా కదా, ఇలా కేటీఆర్ గారి మీద వస్తుంది కదా ఆరోపణలు. నిజమే, అది కేటీఆర్ గారు నిజంగా ఆరోపణలు ఎదుర్కొంటే ఆయన నిజమే చేసింది కాబట్టి నిజమే అంటున్నారు ప్రజలు. నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారిని, నువ్వు ఫోన్ ట్యాపరింగ్ ఎందుకు చేపియాలి? నీకు కనీసం మానవత్వం లేదా? కనీసం కేటీఆర్ గారికి మానవ దృక్పథం అనేది ఉండదా? ఫోన్ ట్యాపరింగ్ చేపిస్తావు ఒక్కొక్కరి మహిళలకి. కేటీఆర్ గారు సొంత భార్య దగ్గర ఫోన్ ట్యాపరింగ్ చేసుకున్నావు. ఏందది? ఎక్కడ పద్ధతి? అది మన పద్ధతేనా? కేసీఆర్ గారు అంటే అపరమైన గౌరవం ఉన్నది, కానీ చేసే పనులు చూస్తే ఇలా చేసే పనులు చూస్తే ఇలా మాకు కేసీఆర్ మీద ఒకప్పుడు కేసీఆర్ గారు అంటే ఒక మంచి అభిమానం ఉండే. ఎంత అభిమానం ఉందో అభిమాన్ని మేమే చంపుకున్నాం. ఇలా కేసీఆర్ గారు చేసే పనులకు అట్లా తగినది. ఇలా ఫోన్ ట్యాపరింగు నీకు ప్రభాకర్ రావు గారు, నీకు రాధాకిషన్ రావు గారు, నీకు ఇంకా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ పట్టుకొని నువ్వు ఇలా అర్హత లేని వాళ్ళని కూడా నువ్వు డైరెక్ట్ అధికారిగా నియమించుకొని ఇలా ఫోన్ ట్యాపరింగ్ చేసినావు చూడు. ఇలా ఎవరిని దేనికి సమాధానం అన్నాడు? నువ్వు సినిమా ఇండస్ట్రీలను వదిలిపెట్టావు, పొలిటికల్ లీడర్ని వదిలిపెట్టావు, పొలిటికల్ లీడర్ల భార్యలను వదిలిపెట్టావు. ఇలా నీకు నచ్చినట్టు నీ దగ్గర బాంచన్ దూర అంటేనే నీకు మెచ్చినట్టు ఉంటేనే ఇలా వాళ్ళను నీ మంచిగా చూసుకుంటావు. ఇలా తెలంగాణ ప్రజానీకం అంతా బీఆర్ఎస్ పార్టీని ఏం చేసిందో అందరికీ తెలుసు. మళ్ళీ జన్మలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనకుండా చేసింది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్